ఈరోజు గోషామైల్ స్టేడియంలో హైదరాబాద్ సిటీ పోలీస్ నార్కోటిక్స్ వింగ్ ద్వారా పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో దాని డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్కి మీరు ఇచ్చేశారు. ఈ సంవత్సరం 208 కేసుల్లో దాదాపు 7.5 కోట్ల విలువ గల మాదక ద్రవ్యాల్ని ఈరోజు మనము ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఏదైతే ప్రొసీజర్ దాంట్లో పొందుపరిచారో ఆ ప్రొసీజర్ ప్రకారం డీసీపీ సిసిఎస్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ వారు మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్ జ్యూరిస్డిక్షన్లో నమోదైన కేసెస్ వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరించి ఆ ప్రొసీజర్ అంతా ఫాలో చేసి దాని తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ తీసుకొని ఇదంతా కూడా ఈ పోలీస్ స్టేషన్స్లో ఉన్న మెటీరియల్ అదంతా కూడా డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకే ప్రాంతానికి తరలించి దాని తర్వాత దాని డిస్ట్రక్షన్ విధ్వంస కార్యక్రమం అనేది ఏదైతే చేయాలో అది ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వివరాల్లోకి వెళ్తే 2140 కేజీల గాంజా, 3.8 కేజీస్ మహాకాల్ అంటే ఒక గాంజా ఒక వేరే రూపంలో వేరే రకంగా వచ్చే మాదక ద్రవ్యం అది 3 కేజీల 3.8 కేజీస్. అది హ్యాష్ ఆయిల్ 12.6 లీటర్స్ అంటే గాంజాని ఉడకబట్టి దాని ఒక చిన్న బాటిల్స్లో తయారు చేసి మనం ఎన్నో కేసెస్లో చూసాము. ఆ హ్యాష్ ఆయిల్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది 12.6 లీటర్స్ దాన్ని ఈరోజు డిస్ట్రాయ్ చేస్తున్నాము. 540 ఆల్ఫ్రాజోలం టాబ్లెట్స్, 19.43 కేజీస్ ఆఫ్ కోకేన్, సింథటిక్ డ్రగ్స్లో పేరు గాంచిన కోకేన్ అనేది కూడా 19.43 గ్రామ్స్ దాని డిస్ట్రక్షన్ ఉంది. 4 LSD బ్లాట్స్, 177 గ్రామ్స్ ఆఫ్ MDMA, 70 గ్రామ్స్ ఆఫ్ ఓపియం. సో ఈ అన్నిటి విలువ 7.5 కోట్ల రూపాయలు. ఇది కేవలం ఈ సంవత్సరంలో మాదక ద్రవ్యాల ఏదైతే సీజ్ చేయడం జరిగిందో 208 కేసెస్లో దాని విలువ ఇది. గత 3 సంవత్సరాలుగా అంటే జనవరి నుండి జూన్ వరకు కూడా అదనంగా 3,08,00,000 రూపాయల విలువ గల మాదక ద్రవ్యాల్ని ఈ విధంగా ఇదే ప్రొసీజర్ ఫాలో చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో అదనంగా ఇది 7.5 కోట్ల విలువ గల డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో అది అంతా కలిపి దాదాపు 10 కోట్లు దాటింది. మొత్తం సంవత్సరంలో 289 కేసెస్ రిజిస్టర్ చేయడం, 13.34 crores వర్త్ డ్రగ్స్ని డిస్ట్రాయ్ చేయడం, కాంట్రాబ్యాండ్ని. గత 3 సంవత్సరాలుగా టోటల్ కేసెస్ మనం చూసుకుంటే 1201 కేసెస్ నమోదయ్యాయి. దాంట్లో 28.47 crore వర్త్ డ్రగ్స్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనము ఏదైతే మాదక ద్రవ్యాలని సీజ్ చేస్తున్నామో అది మళ్ళీ ఎక్కడ కూడా తరలించకుండా, ఏ విధంగా కూడా మిస్యూజ్ కాకుండా దాన్ని డిస్ట్రాయ్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పాటించి మొత్తం మాదక ద్రవ్యాలని నాశనం చేయడం జరుగుతుంది. మీ అందరు తెలుసు, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా నార్కోటిక్స్ గురించి చాలా సీరియస్గా ఉన్నారు. టీజీ న్యాబ్ అనేది ఒక వేరే సంస్థని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు రాకూడదు, మన యువతరం ఏదైతే ఉందో దీని ద్వారా వారి భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. ఈ చెడు అలవాట్లు ఏదైతే ఉందో దాన్ని విస్తరించకుండా
అదుపు చేయాలి అనే ఆదేశాలు స్పష్టంగా అన్ని పోలీస్ స్టేషన్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ కూడా ఇది తెలియజేయడం, అందరు కూడా దీనిపైన దృష్టి సారించి ఈ సంవత్సరం ఈ సీజర్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున జరగడం అనేది మనం గమనించాలి. ఈ డ్రైవ్ కొనసాగుతుంది. వచ్చే రోజుల్లో కూడా హెచ్న్యూని మళ్ళీ హైదరాబాద్ సిటీ పోలీస్ వరకు మేము పూర్తి స్థాయిలో దాన్ని స్ట్రెంథన్ చేసి, రివైవ్ చేసి, అది కూడా దాని పాత్ర టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో ఏ ఏ కార్నర్ నుండి నైనా ఈ గాంజా తరలించడం వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. ఇప్పటికే మీరు గమనించారు, గత నెల నైజీరియన్స్ని పట్టుకురావడం, వారి కోకేన్ సప్లై బెంగళూరు వైపు నుండి, వైజాగ్ మరియు ఒరిస్సా ప్రాంతం నుండి గాంజా ఎక్కువ శాతం మన రాష్ట్రం వైపు వస్తూ ఉంది. సో ఆ సప్లై రూట్స్ అన్నీ కూడా డిటెక్ట్ చేయడం, మళ్ళీ హైదరాబాద్ నగరంలోనే ఎక్కడైతే ఈ డార్క్ ఏరియాస్ ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో మేము జల్లడబడుతున్నాము. రాత్రిపూట ఎవరైతే యువకులు ఈ డార్క్ ప్లేసెస్లో కూర్చొని, ఐసోలేటెడ్ ప్లేసెస్లో కూర్చొని వారు గాంజాని కన్జ్యూమ్ చేస్తున్నారు, రోడ్డు పైన న్యూసెన్స్ చేస్తున్నారు. ఈ మధ్య గత 2 నెలలుగా మీరు చూస్తున్నారు, అటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి. వారందరినీ కూడా మేము పోలీస్ స్టేషన్స్ తరలించి అవసరమైతే వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం, కొన్ని సీరియస్ కేసెస్లో కేసెస్ పెట్టడం, నైట్ పెట్రోలింగ్ చాలా గట్టిగా చేయడం అనేది జరుగుతూ ఉంది. సో మీ అందరి సహకారంతో మీడియా ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఎక్కువ శాతం చేస్తూ ఈ మాదక ద్రవ్యాల సమస్య ఏదైతే ఉందో మన యువతని కాపాడుకుంటూ ఈ ముందు వచ్చే రోజుల్లో ఈ ప్రణాళిక మేము ఇంకా తీవ్రంగా దాన్ని అమలు చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.